Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. ఏంటమ్మా ఎవరో జులై వెదవ జీప్లో వెంట పడుతున్నారన్నయ్య. ఎందుకు అలా అవుతావు? కరాటే నేర్చుకుంటే అబల సబల అవుతుందని లెక్చర్లు ఇచ్చాడు పాపం. సొంత చెల్లెలే సాంబార్ గారిపోయింది. చాలా మంది ఉన్నారా? నమస్తే మాస్టర్ జీ. ఎవరు మీరు? నా పేరు సిద్ధప్ప, చౌడప్ప గారి అబ్బాయిని. ఆడపిల్లలు వెంట పడితే ఇప్ప పగులుతుందని తెలుసా? చాచా, నేను వెంట పట్టమేమిటండి? ఈ మధ్య ఆడవాళ్లే నా వెంటపడి నన్ను చేసుకో, నన్ను లేపుకుపో అంటూ ఒకటే గొడవ. ఆడవాళ్ల నుంచి మన శీలం కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలరా అని మా వాళ్ళని అడిగాను. ఇక్కడ ఆంధ్ర బ్రూస్లీ కరాటే క్లాస్ పెట్టాడు, కాలు చెయ్యి విసరటం నేర్చుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఐసి నిన్ను ఇక్కడ చేర్చుకోకపోతే ఆ పిల్ల దగ్గర గెస్ట్ హౌస్ లో నా బెడ్రూమ్ లో నేర్చుకుంటా. ఆ పిల్ల నా చెల్లెలు. ఐ వోంట్ కేర్. ఓకే, ఇక్కడున్న వాళ్ళు ఎవరు నేను ఆపరు. ఈ పిల్లని ఇక్కడే రేపు చెయ్యి. నిజంగా అడ్డుపడరా? హాయ్. ఎక్సలెంట్. అదే ఫ్లైంగ్ కిక్. ఆ పని మొదటే చేసి ఉండాల్సింది. గుడ్. గురుగారు, యాక్చువల్ ఏమిటి ఆవేశం? చీకొట్టిన నేనే జైకొట్టి లోపలికి పిలుస్తున్నాను. ఒక ఆడపిల్లకి కావాల్సింది తనను తను సేవ్ చేసుకునే ఈ విద్యేనని అండర్స్టాండ్ చేసుకున్నాను. రండి. ఇదిగో బాబు, ఈ రోజు నుంచి నా మనవరాలు కూడా నీ స్టూడెంటే. ఇదిగో అడ్వాన్స్. ఉండండి. ఏమా చేర్చుకుందామా? ఓకే. yes friends, karate ki welcome farewell to you. సింగిల్ ఇడ్లీకి బకెట్ చట్నీ తిన్నావు. మింగరా సచ్చినాడా? తగలట్రా. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేప్ డ్యామేజ్ అయిపోగల. జాగ్రత్త. డబుల్ టీ. ఏంది దిమాగ్ ఖరాబ్ ఉన్నదా? వస్తున్నావేంది? నోరు దురదగా ఉంది, ఊసుకున్నాను. ఎట్లనా? మన హ్యాండ్ బిద్దుతాగున్నది, కొట్టుకోవాలా? కొట్టడానికి
మొగుడివా? అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్ట సక్కువై నా లెక్క మొగుడు నీకేడా దొరుకుతాడే? వచ్చాడమ్మా సక్కన సుందరాంగుడు. సక్కదనం ఇక్కడుండదే. లబ్డబ్ మని కొట్టుకుంటా చూడు గుండెకాయ అక్కడుంటది. బుడ్డి కింద పెట్టుకో పగిలిపోతుంది. సుబ్రహ్మణ్యం 6వ నెంబర్ పేషెంట్ మైగ్రానాలి తలెప్తో తెస్తాడంట. 7వ నెంబర్లో టెర్రమైస్ అని. 8వ నెంబర్ వేస్ట్ ఇవాళ రేపు పోతాడు. 9వ నెంబర్. ఏమిటయ్యా నువ్వే వైద్యం చేస్తున్నావు? ఈ వార్డులో ఉన్న డాక్టర్ స్టాఫ్ నర్స్ ఏమయ్యారు? డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలోనా? అవునమ్మా డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉంటే ఇక్కడే కదటయ్యా ఉండాల్సింది. ఎక్కడున్నారో చెప్పు. చెప్తే మంచి కొట్టదమ్మా. చెప్పకపోతే అసలు మంచిగా ఉండదు. అమ్మో నువ్వు గుస్సా చేస్తే ఎట్లా రా చూపుతా. మీరు రౌండ్స్కి వెళ్ళండి. జరా ఇంటర్వెల్ ఇవ్వండి. డాక్టర్ అంటే మానవ రూపంలో ఉండే దేవుడని పేద ప్రజలు భావించి ఇక్కడికి వస్తారు. అలాంటి పవిత్రమైన ఆలయంలో ఉండి ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారా? మెమో అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఇంకా పనేమున్నది? 24 గంటలు డ్యూటీలోనే ఉండండి. ఏం బే ఒరే అంటున్నా ఒళ్ళెట్లున్నది? మనకు పేరున్నది లేనేన్ బాబు. అయితే ఏంటంట? ఏందా నోరు సక్కంగా పెట్టుకొని మాట్లాడు, లేకుండా నీ బాబు తారాకు పంపుతా. ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు నేనంటే? గవర్నమెంట్ సర్వెంట్ని. గట్లనా? జీతం ఎంత వస్తున్నది నీకు? 5000. 5000. 5000? ఏం మాయ రోగమయ్యా నీకు? 10 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ పోరాదు, పేదోళ్ళ హాస్పిటల్కి వచ్చినావు నల్ల దున్న లెక్క. ఏంటి నన్ను నన్ను నల్లదొల పోతుంటావా? అంటాం. ఎక్కడ మీ డాక్టర్? మెల్ల మాట్లాడు. ఐ వాంట్ టు రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు యువర్ డాక్టర్. పేషెంట్లు ఉన్నావా? నాతో పెట్టుకోకు. నువ్వు చాలా మంది చూసినా. ఎంత చేస్తాను భయమా? డాక్టర్ డాక్టర్ యువర్ బేడీ వాట్ బై టాకింగ్ నాన్సెన్స్. నన్ను నీకేం అయ్యేలాగో ప్రైవేట్ ఆసుపత్రి పో. నల్లదొల పోతా ఉన్నావు ఎట్లనున్నావు కదరా? లేనే అట్లనే. అతను కమ్యూనిస్ట్ లేని అతని ధోరణి అంతా. అతను ఎవరైతే నాకెందుకంటే ఐ డోంట్ లైక్ దిస్ వెరీ డెమోక్రసీ. బీపీ చెక్ చేయమంటారా? నువ్వు వెళ్ళు. అసలు నేను ఎవరు? కూర్చోండి కూర్చోండి. ఓకే మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేటా? అవునండి. కిందటి నెల 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి అంతే. మర్డర్ చేశారా? చీ 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 చీ. మానభంగం చేశారా? చీ 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 చీ. మరేం చేశారు? ఏం లేదండి, నేను గవర్నమెంట్ ఉద్యోగిని. చిన్న కాంట్రాక్ట్ వెళ్తే ఓ నెలలో సిక్కులు పెట్టి ఈ నెలలో కాంట్రాక్ట్ పని పూర్తి చేసుకొచ్చాను అంతే. ఐసి. ఎంత మిగిలింది ఏమిటి కాంట్రాక్ట్ లో? ఎంత అండి? 1,30,000. ఓ, మరి నాకెంత ఇస్తారు? ఓ 1000 ఇస్తాను. లేవయ్యా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తప్పు చేసిన వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే యూనివర్సిటీ అనుకున్నావా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం వేయండి, కాంట్రాక్ట్ చేసి లక్షలు సంపాదించింది చాలక దొంగ సర్టిఫికేట్ కోసం వచ్చావా? మళ్ళీ ఈ ఛాయలో కనిపించావంటే నువ్వు ఒక ఫ్రాడ్ అని సర్టిఫై చేస్తాను. లేని బాబు ఇక్కడనే ఉన్నా. అమ్మ నోటితో చెప్పింది, మనమైతే చేత్తో చెప్తాం. చాట్ కొడుకులు బరెల్ల వాహనం. 7వ నెంబర్ రూమ్ లో ఉన్న పేషెంట్ మీరు వస్తే గానీ టాబ్లెట్స్ వేసుకుని ఉంటుంది. అలాగా పద. ఏమమ్మా మందులు వేసుకోనన్నావట? అవునమ్మా, 3 రోజుల కిందట మీరు రక్తం ఎక్కించమని చెప్పారు, కానీ ఇంతవరకు ఎక్కించలేదు. ఏమయ్యా బాబ్జీ, బి పాజిటివ్ లేదన్నావట? అవును మేడం, స్టాక్ లేదు. అదేమిటయ్యా, నిన్ననేగా 10 బాటిల్స్ వచ్చినాయి. మందు అనుకొని తాగినావా బిడ్డ? అవేమయ్యాయో నేను చెప్తానమ్మా. వీడు వాటిని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మేసుకున్నాడు. నాకేం తెలియదండి. ఇదేట్రా బాబ్జీ, పేదోళ్ళకి అన్నం ఎలాగూ పెట్టడం లేదు, ఎవరో మహానుభావులు దానం చేసిన రక్తం కూడా దక్కనీకపోవడం ఏంటంటే నీ అంతు చూస్తానని నన్ను బెదిరించాడమా? నిజమేనా? అది కాదండి. ఇంకేం మాట్లాడుకు, నేను సస్పెండ్ చేస్తున్నాను. వాసంతి, లెటర్ టైప్ చేయించి తీసుకురా, సూపరింటెండెంట్ గారితో సంతకం పెట్టిస్తాను. ఏంరా ఏందట్లా చూస్తున్నావు? కొడతావా? బొక్కలు ఇరిగిపోతాయి బిడ్డ. వాసంతి, మీ బ్రదర్ లైన్ లో ఉన్నాడు. థ్యాంక్ యూ. హలో. ఏమ్మా, నన్ను హాస్పిటల్ భోజనానికి రమ్మన్నావు కదా? సారీ అన్నయ్య, మర్చిపోయాను. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఫ్రాడ్ చేస్తే అతని నాన్న పట్టించాడు, అతను సస్పెండ్ అయ్యాడు. ఆ గొడవల్లో పడి. ఐసి. సరే, నువ్వు నన్ను అక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తున్నా. ఓకే ఓకే.
ముసడా నన్ను పట్టిస్తావా? నువ్వు తప్పు చేసావు కనుక పట్టించాను రా. అయితే దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నాను రా. ఏ శిక్ష విధిస్తావు విధించు. ఎవడా నువ్వు? ఇది హాస్పిటల్ అనుకున్నావా, హనుమాన్ వ్యాయామశాల అనుకున్నావా? వాడు నా తండ్రి మీద దౌర్జన్యం చేశాడు, అందుకే సమాధానం చెప్పాను. అసలేం జరిగింది గణపతి? మీకు రిపోర్ట్ చేశాన్ని బాబ్జీ దౌర్జన్యం చేసి నన్ను కొడుతూ ఉంటే మా అబ్బాయి చూసి భరించలేక చేయి చేసుకున్నాడమ్మా. రండి సిఐ గారు, ఇదిగో వీడే హాస్పిటల్ మీదకి వచ్చి దౌర్జన్యం చేసింది. ఇన్స్పెక్టర్, ఇద్దరిని తీసుకెళ్లి విచారించండి. ఆరోగ్య మంత్రి గారి భార్య పనిచేస్తున్న హాస్పిటల్లో ఆరోగ్యం సరిలేదని ఈ లోకానికే చాటి చెప్తాను. ఇన్స్పెక్టర్,